కొన్ని శారీరక లక్షణాలు, సమస్యలు ఉంటూ ఉంటాయి. అవి మనని ఇబ్బంది పెట్టనంత వరకు ఏముంది సింపులే గదా అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆ సమస్యలు మనని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టిన తర్వాత, అమ్మో! ఈ లక్షణంతో ఇక ఉండటం కష్టమేనే అని అనిపిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన ఒక సమస్య ఏమిటంటే గొంతు బొంగురు. గొంతు బొంగురు వచ్చిన తర్వాత ఇక డే టు డే యాక్టివిటీస్ చాలా కష్టమైపోతాయి. ఫోన్‌లో మాట్లాడలేం. ఏదైనా ఉపన్యాసం ఉంటే ఇవ్వలేం. ప్రతిదీ కూడా ఇబ్బందిగా తయారవుతుంది. మరి ఈ గొంతు బొంగురిని వెంటనే తగ్గించుకోవాలి. లేకపోతే డే టు డే లైఫ్ కష్టం కదా! ఎలా? దీనికి మంచి ఇంటి వైద్యాలున్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. ఒక్కొక్కసారి ఇది ఉన్నట్టుండి మొదలవుతుంది. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇదే హోర్స్‌నెస్ ఆఫ్ ది వాయిస్, గొంతు బొంగురు. ఈ సమస్య ఉన్నప్పుడు త్వరగా దీన్ని తగ్గించుకొని మళ్ళీ శ్రావ్యమైన మీ కంఠస్వరాన్ని మీరు పొందాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా కామన్. అంటే ఈ థ్రోట్‌కి సంబంధించినటువంటి సమస్యలలో గొంతు బొంగురు అనేది చాలా కామన్. ఈ వ్యాధిలో గొంతు అనేది చాలా కర్కశంగా మారుతుంది. ఒకసారి హస్కీగా మారుతుంది. ఒకసారి గొంతు పెగలదు. ఎంత చించుకొని మాట్లాడదామన్నా కానీ ఇంకా సమస్య ఎక్కువ అవుతూ ఉంటుంది. గొంతులో గరగర అనిపిస్తూ ఉంటుంది. సరేలే ఏదో అనిపిస్తుందంటే దగ్గు వస్తుంది. ఏదో దగ్గేయాలనుకుంటే ఒక్కోసారి గొంతు నొప్పి కూడా స్టార్ట్ అవుతుంది. శ్వాస కూడా కొన్ని సందర్భాల్లో కష్టతరం అవుతుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. మరి దీనికి సంబంధించి మంచి ఇంటి వైద్యాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ సురక్షితమైనవి. అంటే యాంటీబయాటిక్స్ లాగా తర్వాత అన్వాంటెడ్ ఎఫెక్ట్స్ని కలగజేయటం ఇలాంటివి ఏమీ ఉండవు. చాలా సౌమ్యమైనవి. కాకపోతే కొంచెం ఓపికగా వాడుకోవాలి. మొదటి వైద్యం. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది మిరియాలు ఇంకా బెల్లం. రెండు మీ ఇంట్లో ఉండేవే కదా. వీటితోటి అద్భుతమైన ఫలితం సాధించవచ్చు. రాత్రి పడుకోబోయే ముందు మిరియాలు దీన్ని అలాగే బెల్లాన్ని రెండింటిని ఒక 3 గ్రాములు తీసుకోండి. నమిలి మింగండి. తర్వాత వేడిగా దుప్పటి కప్పుకొని పడుకోండి. దీంతో ఆ కఫ్ అంతా క్లియర్ అవుతుంది. అలాగే దీంతో సూదింగా అనిపించే గొంతు బొంగురు అనేది తగ్గుతుంది. ఇక మరొక వైద్యం. ఒకవేళ మీరు ఈ బొంగురు వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటే అప్పుడు జలుబు దగ్గు పడిసంతో పడిపోయిన గొంతు కూడా దీంతో బాగా అవుతుంది. ఈ మిరియాలు బెల్లం సరే, కానీ ఇవేవి లేవు అనుకోండి, ఒక సింపుల్ కాంబినేషన్ ఉంది. ఇదే వేడి నీళ్లు ఇంకా తేనె. తేనె సూదింగా ఉంటుంది. వేడి నీళ్ళు ఏమో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేస్తాయి. ఒక గ్లాసు వేడి నీళ్ళు తీసుకోండి. 3 చెంచాలు తేనె వేయండి. బాగా గడకరించండి. అంటే పుక్కిడ పట్టండి. దీంతో మళ్ళీ ఆ గొంతు బొంగురు అనేది క్లియర్ అయ్యి మళ్ళీ మామూలు అవుతుంది. అయితే వాయిస్ అబ్యూజ్ చేయకూడదు. అంటే ఎక్కువగా మాట్లాడటం ఇలాంటివి చేయకూడదు. ఈ సమస్య ఉన్నప్పుడు పూర్తిగా బయటపడే వరకు కూడా వాయిస్ రెస్ట్ అనేది ఇవ్వాలి. ఇది కాదు, తేనె కూడా లేదు మీ ఇంట్లో, కానీ తప్పనిసరిగా అందరిళ్లలో ఒక పదార్థం ఉంటుంది. ఇదే ఉప్పు. ఉప్పు నీళ్లు చాలా ఎఫెక్టివ్ కాంబినేషను. అనాదిగా ఈ గొంతు బొంగురికి అందరూ కూడా దీన్ని వాడుతున్నటువంటి మంచి వైద్యం. కాకపోతే ఆ టైంకి మీకు గుర్తురాదు. కానీ గుర్తొచ్చి కనుక దీన్ని వాడుకుంటే చిటికలో ఈ గొంతు బొంగురు సమస్య నుంచి మీరు బయటపడతారు. వేడి నీళ్ళకి ఉప్పు వేయండి. ఉప్పు వేసి కలిగి తిప్పేసి పుక్కిడ పట్టండి. గార్గిలింగ్ చేస్తే వెంటనే తగ్గిపోతుంది ఇది. అయితే వెంటనే ఉమ్మేయాలి. ఒకవేళ మీరు ఎక్కువసేపు ఆ సాల్ట్ వాటర్ నోట్లో ఉంచుకున్నారనుకోండి, ఒకవేళ మీకు బీపీ లాంటి సమస్యలు ఉన్నాయనుకోండి, మళ్ళీ అది సబ్లింగ్వల్గా అబ్జార్బ్ అయిపోయి మళ్ళీ అనవసరంగా లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి. ఇంకొక మంచి వైద్యం, నొప్పి కూడా ఉన్న సందర్భాల్లో ఇది బాగా పనిచేస్తుంది. అలాగే కడుపు ఉబ్బరింపు ఇలాంటి కాంబినేషన్లో ఉన్నప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. మీరు రెడీ చేసుకోవాల్సింది వాము ఇంకా చక్కెర. ఈ రెండింటితోటి గొంతు బొంగురిని తగ్గించుకోవచ్చు. వాము చక్కెర రెండింటిని నీళ్ళకి వేయండి, మరిగించండి. దాన్ని ముందు గడకరించి ఉమ్మేసి తర్వాత దాన్ని సిప్స్ లాగా తాగుతూ ఉండండి. దీంతో ఆ గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది. ఇంకొకటి, ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మెయిన్గా నొప్పిని తగ్గిస్తుంది. దీనికి మీరు రెడీ చేసుకోవాల్సింది ఇంగువ ఇంకా నీళ్లు. ఇలా రెడీ చేసుకోండి. 1/2 గ్రాము ఇంగువని వేడి నీళ్ళకి వేసి కలిగి తిప్పేసేసి పుక్కిడ పట్టండి. దీంతో జలుబుతో పాటు వచ్చేటటువంటి గొంతు బొంగురులో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది ఇది. ఇంకొకటి మంచి ఆహార వైద్యం. మీకు కావాల్సింది బీట్రూట్. ఇంతే. దీన్ని బీట్రూట్ని చిన్నగా తరిగి నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళని తాగుతూ ఉండాలి. దీంతో ఆ గరగర జలుబు ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొకటి న్యాచురల్ సల్ఫర్ ఉండేటువంటి పదార్థం. ఇదే ఉల్లిపాయ రసం తేనె. ఇది ఒక న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. కాంబినేషన్ చాలా ఎఫెక్టివ్గా గొంతు బొంగురిని తగ్గిస్తుంది. ఒకవేళ మీరు పాటలు పాడే వృత్తిలో ఉన్నా, లేకపోతే ఏదన్నా మాట్లాడాల్సినటువంటి వృత్తుల్లో ఉన్నా, అప్పుడు మీకు గొంతు బొంగురు పోకూడదు కదా, వెంటనే వచ్చేయాలి.
దానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉల్లిపాయని దంచి రసం చేయండి, లేకపోతే ఉల్లిపాయని కట్ చేసి గట్టిగా పిండితే రసం వస్తుంది. దీనికి కొద్దిగా తేనె కలపండి. దీన్ని ఆ వేడి నీళ్ళతో పాటు తీసుకోండి. అంటే వేడి నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, లేదా ఇది చప్పరిచ్చి మింగి వేడి నీళ్ళు తాగొచ్చు. ఇలా రెగ్యులర్గా చేస్తే 2-3 రోజుల్లోనే గొంతు బొంగురు అనే సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇంకోటి అనాదిగా మనం వాడుతుంది, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, ఇదే పసుపు బెల్లం. పసుపు అలాగే బెల్లం రెండు కలిపి గోరువెచ్చటిని నీళ్ళకి కలిపి రోజుకి 3 సార్లు లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో 24 అవర్స్లోనే గొంతు బొంగురు సమస్య నుంచి మీరు బయటపడతారు. మరొక ఎఫెక్టివ్ మెడిసిన్ మీరు రెడీ చేసుకోవాల్సింది శొంఠి, పుదీనా, ఇంకా దాల్చిన చెక్క. ఇలా రెడీ చేసుకోవాలి. శొంఠి, పుదీనా, దాల్చిన చెక్క ఈ మూడింటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేయాలి. ఈ కషాయాన్ని సిప్స్లాగా తాగుతూ ఉండాలి. దీంతో మొత్తం కఫ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది, గొంతు బొంగురు నుంచి రిలీఫ్ వస్తుంది. ఇంకొక చాలా ఎఫెక్టివ్ రెమెడీ ఏంటంటే మిరియాలు ఇంకా చక్కెర. ఈ రెండు కూడా బాగా పనిచేస్తాయి. మిరియాలు తేనె కానీ, మిరియాలు చక్కెర కానీ. మిరియాలతో చక్కెర కలిపి సింపుల్గా ఒక్కపొడి ఉన్నట్టు నవలాలి. దీంతో కూడా గొంతు బొంగురు సమస్య తగ్గుతుంది. ఇంకొకటి ఈ ఉల్లిలాగే చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి సల్ఫర్ కాంపౌండ్స్ ఉండేటువంటి న్యాచురల్ పదార్థం ఉంది, వెల్లుల్లి. వెల్లుల్లిపాయలు, నీళ్లు ఈ కాంబినేషన్ కూడా బాగా పనిచేస్తుంది. వేడి నీళ్ళకి వెల్లుల్లిపాయలని వేయండి, బాగా బాయిల్ చేయండి, దీంతో పుక్కిడి పట్టండి. లేదు అంటే వెల్లుల్లిపాయని దంచి దాన్ని రసం పిండండి. దీన్ని ఒక 1/4 టీ స్పూన్ అట్లా వేడి నీళ్ళతో కలిపి తీసుకోండి. అంటే ఈ రసాన్ని వేడి నీళ్ళకి కలిపి తీసుకోవాలి. దీంతో కూడా గొంతు బొంగురు తగ్గుతుంది. ఇంకొక న్యాచురల్ యాంటీబయాటిక్, యాంటీ ఫంగల్లా పనిచేసేది ఏమిటంటే తులసి. తులసి కూడా బాగా పనిచేస్తుంది. తులసి ఆకుని సింపుల్గా నమిలి మింగితే కూడా గొంతు బొంగురు తగ్గుతుంది. ఇవేవి లేవనుకోండి, ఆఖరి అణ్వస్త్రంలాగా పనిచేసేది ఏమిటంటే నిమ్మకాయ, ఉప్పు, ఇంకా నీళ్లు. గోరువెచ్చని నీళ్ళకి ఒక నిమ్మకాయ పిండండి, దానికి కాస్త ఉప్పు వేయండి, కలకరించండి, పుక్కిడి పట్టండి. దీంతో గొంతు నొప్పి, గొంతు బొంగురు ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. ఇలాగా ఈ గొంతు బొంగురు ఉన్నప్పుడు దాన్ని మీరు అశ్రద్ధ చేస్తే ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి వెంటనే తగ్గించుకోవడానికి ఈ ఫస్ట్ ఎయిడ్ రెమెడీస్లా పనిచేసే ఈ ఆయుర్వేద గృహ చికిత్సలు మీకు ఉపకరిస్తాయి. అయితే ఒకసారి గొంతు బొంగురు వేరే సమస్యలకు వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది, హైపోథైరాయిడిజం లాంటి వాటికి. ఒకవేళ అలా క్రానిక్గా ఇబ్బంది పెడుతుంటే మాత్రం మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపన్న సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నలుగురికి చేరటం కోసం ఈ వీడియో తరగతి లింక్ని 10 మందితో షేర్ చేసుకోండి. అలాగే ఆ లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.